కనిపించే ఈ ప్రపంచం అంతా రూపంలో దీన్ని ఆడించే వస్తువు నీ రూపం. రూపం లేని ఆడించేది ఎట్ట అంటావా? గాలికి రూపం లేదు, పెను తుఫాను కొట్టి దేశాన్ని తారుమారు చేస్తుందిగా రూపం లేకుండా. ఆ విధంగా శరీరం నీకు రూపంగా కనబడుతుంది. ఆడించే మనసు కళ్ళు మూసుకొని చూస్తే రూపమే లేదు, కానీ దుఃఖాలు ఏడుపులు ఆగభాగాలు మాత్రం ఉన్నాయి. అరూపంగా బాధిస్తుంది, స్వరూపంగా నడిపిస్తుంది. ఈ విధంగా రూపములు అరూపములుగా అది అయ్యి దానికి అతీతం అయినటువంటి పరిపూర్ణం. ఈ రూపారూపములు కాదు పరిపూర్ణం. సరే కాని రూపము కానటువంటిదని నాకు సెలవిస్తున్నావు. రూపము కానటువంటిది నాకు రూఢం అయ్యేది ఎట్లా, నేను తెలుసుకునేది ఎట్లా? అరూపం అని మీరే సెలవిస్తున్నారు. కాస్త నాకు అర్థమయ్యే పొందాలని చెప్పమ్మా. చలా ఇన్నిటికి మాటలతో కాదు ఇది. దీనికి పని ఉన్నది పెద్దల దగ్గరికి పోవాలి గాని అది వాళ్ళ దగ్గర వాళ్ళ సేవ చేసి వాళ్ళ సూత్రం మనం తెలుసుకుంటేనే అది రహస్యం మనకు తెలుస్తుంది. గాని నువ్వు కేవలం ఇప్పుడే నాకు చెప్పాను, నన్ను అడిగితేలాగా. అక్కయ్య ఆ పెద్దలు ఎవరో నాకు తెలవదు, అవన్నీ నాకు అసలు పోలేను కూడాను. కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం నీవేగా భావించుకుంటాను. నీవు తప్ప నాకు ఇంకెవరు చెప్పలేరు కూడాను. కాబట్టి నీవే చెప్పమ్మా. నువ్వు చెప్పేది బాగానే ఉన్నది కానీ చెప్తాను గాని నువ్వు ఎవరి దగ్గరికి పోయినా సాధన అంటే ఏంది అంటే సత్యాన్ని సాధించి తెలుసుకోవాల్సిన విధానాన్ని సాధన అంటారు. అవును, ఆ సాధన చేయొచ్చు గాని శోధన చేయకుండా సాధన చేస్తే అది బోధకు రాదు. పరిశోధన చేస్తూ సాధన చేయాలి. ఆ శోధన చేసిన మహాత్మను ముందు చూసి తెలుసుకోవాలి. పరిశోధన చేసి పరిశీలన చేసి విమర్శన చేసి గురువాక్యం ద్వారా గురు సూచన ద్వారా దాన్ని శోధించి సాధించి తెలుసుకున్న మహాత్ములు ప్రపంచం నందు ఉన్నారు. అలాంటి మహాత్ముల దగ్గర ఈ విషయాలు తెలుసుకోవాలమ్మాయి. దానికి నువ్వేమంటున్నావు? ఇందాకనే చెప్పావు, అది ఎందుకు నువ్వే చెప్పరాదని. ఏమన్నావు? ఏమంటావు? నీవే దిక్కుని నేను ఇందాక ఏమన్నానంటే ఆ పెద్దల దగ్గర పోవాలంటే ఆ పెద్దలు ఎట్టుంటారో, వాళ్ళు ముసలోళ్ళుగా ఉంటారో, లేకుండా ఏమన్నా మహారాజులుగా ఉంటారో, లేక కోటీశ్వరులుగా ఉంటారో. ఆ పెద్దలంటే ఎవరో నాకు అస్సలు తెలవదు. నేను ఎప్పుడు తిరిగిన దాని కాదు, కళ్యాట్లు పడ్డ దాని కాదు. ఇల్లే నాకు స్వర్గంగా ఉండింది. నా సంసారమే సర్వేశ్వరుడు అనుకున్నా, నా బిడ్డలే భగవంతుడు అనుకున్నా, నా భర్తే పూజనీయుడు అనుకున్నా. కానీ ఇన్ని నాళ్ళు ఆ సంసారమే సత్యం అనుకున్నాను కానీ ఇట్టని నాకు తెలిసావాల. కాబట్టి నన్ను ఎక్కడికో సాధనాతీతుల దగ్గర పొమ్మంటున్నావు కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదమ్మా. కాబట్టి అక్కయ్య చిన్న మనవి, నువ్వు ఏమనుకోకపోతే ఏంటంటే గొడ్బి శోధనాతీతులు ఎవరో ఆ పెద్దలు ఎవరో సర్వము నీవే దిక్కని నమ్ముకున్నాను. కాబట్టి నీట ముంచినా పాల ముంచినా నీయదే భారం అక్కయ్య. దీనికి చాలా పని ఉన్నదమ్మా. ఏమంటే పని ఉంది పని ఉంది పని ఉంది అంటేనే కదా ఇంత దూరం తీసుకొచ్చావా? పనే కదా మరి, నేను చెప్పిన పని అవుతానే ఉంది కదా. దీనికి గురు బ్రహ్మాని వేద గోష్ఠి సల్పుచునుండ తిరిగి పుట్టించునొక మళ్ళీ పురుషుడండ్రు. గురు బ్రహ్మ అంటున్నాం. అప్పుడప్పుడు మనం తొలకల మీరు లాగా ఇది బ్రహ్మరాత గాని మా అమ్మ రాత కాదంటాం. గురు బ్రహ్మం అంటే మళ్ళీ ఇంకో బ్రహ్మ గురికి అంటే ఆ బ్రహ్మం మీద నమ్మకం లేదా? ఇద్దరు బ్రహ్మలు ఉన్నారా? అది ఏందో తికామక మకా తికాగా ఉంటదిలే. గురు విష్ణు అనుసును గొండకి గొండకి మళ్ళీ ఇష్టు ఉండెక్కడని ఎతుకుచుండ్రు. గురువే ఇష్టు శ్లోకం చెప్పుకున్నావే, బదిరినారాయణకి పోతారు మహా ఇష్ణు దర్శనం అంటే ఇద్దరు ఇష్ణులు ఉండాలనా? ఈ ఇష్ణు గురువు అనే ఇష్ణు మీద నమ్మకం లేకనా? గురు మహేశ్వరాని గుడికి గుడికి మళ్ళీ ఈశ్వరుండెక్కడని ఎతుకుచుండ్రు. మహేశ్వరుడిని శ్లోకం చదివి మళ్ళీ శ్రీశైలం పోయి నేను చూసిచ్చానండి, పరమేశ్వర దర్శనం బాగా అయిందని అంటావే. ఇద్దరు ఈశ్వరులు ఉండారనా? గురువు అనే ఈశ్వరుడి మీద నమ్మకం లేకనా? గురు దేవోయనసు గురుతు కనపడుచుండ దేవునికై తాను దేవులాడా. గురువే ప్రత్యక్ష దేవుడు అని వేదములన్నీ చెప్తుంటే నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నాడని తిరుగుతున్నాను ఇప్పుడు దాకా, అది ఎక్కడ తిరగాలను తాకట్లు పడలేని అంటున్నావే. ఎట్ట నమ్మాలి తెలుసా? దేవుని గురువుని దగ్గరికి వచ్చావు కానీ గురువుని నమ్మాల్సిన విధానం ఎట్లా అంటే ఇది ఇట్లా. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు,
గురువే మహేశ్వరుడు కాదు కూడా, కానీ సాక్షాత్ పరబ్రహ్మం అని నమ్మాలంట. ఆ బుద్ధి ముందు నీకుందో లేదో చూసుకో, తర్వాత ఏదైనా చెప్తా. అవునా? చదివినదే మాయ సదరమాయే. ఈ శ్లోకం చదివితే దీని అర్థం నీకేమైంది? చదువు విన్నను సరిపోయే పదిలమాయే. చదువుచునున్నట్టి చదువు చదివి చదువు మరసియు నీలోన చదువు. కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు చదివిన చదువులన్నీ అర్థం తెలియని చదువులు. గురుబ్రహ్మ శ్లోకం చదువుతున్నావు గాని సక్రమైన అర్థం మనం గ్రహించలేకపోతున్నాం, గ్రహించిన ఆచరించలేకపోతున్నాం. కాబట్టి గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మం అని ఉపనిషత్తులు వేదములన్నీ చెప్తున్నాయి. ఆ భావన నీకు నా పట్ల ఉన్న ఎడలా, నా గురువాక్యం పట్ల ఉన్న ఎడలా, కానీ ఇలాగే చెప్తాను విను. గొబ్బి పంచదశి, ద్వాదశి, షోడశి అని 3 మంత్రములు ఉన్నాయి. ఈ 3 మంత్రములు అక్షరములు కలిసి 43 ఉన్నాయి. ఈ 43 అక్షరములు కలిగినటువంటి మంత్ర రాజ్యాన్ని ధరించు, నిత్యం నేను చెప్పినట్లు ఆచరించు, వాటిని జపించు, వాటి యొక్క రహస్యాన్ని చెబుతా, అప్పుడు నీ జన్మ ధరిస్తా. అట్లా నువ్వు కలగన్నావు, అనేక చిత్ర విచిత్రములు కనపడ్డాయి. అందులో ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తున్నావు, హరిశ్చంద్ర నాటకం. మెళుకు వచ్చింది, డ్రామా వేషం లేదు, ఆ కల్లో కనబడినటువంటి స్టేజీ లేదు, ఆ పాత్ర లేదు, ఆ నాటకం లేదు, ఆ ప్రపంచమే మేల్కుంటూ లేదు. అలాగే ఈ జగత్తుని దృశ్య ప్రపంచం అంతా కూడా స్వప్నం అని చెప్తున్నారు పెద్దలు. ఇలాంటి స్వప్నాన్ని గురుముహూర్త సూచన ఎదిగినప్పుడు ఈ దృశ్యం అదృశ్యమై లేకుండా పోతుంది నీతో సహా. అందుకని ఈ పంచదశ అంటే 15 అక్షరములు కలిగిన మంత్రం ఏమి చెప్తుందంటే, స్వప్నే ప్రతిమనాని రూపాన్ని యథాతథా అంటే కల్లో కనిపించినటువంటి శరీరములు ఎలాగో ఎల్లో కనపడే శరీరములు కూడా ఇంతేనాయా అని మనకు ఆ మంత్రం బోధిస్తున్నాయి. అవునా? గొబ్బి మూలము లేకనే తోస్తున్నది ఈ శరీరం, మూలం లేకనే ఉన్నట్లుగా తోస్తున్నది. మూలం అంటే మొదలు. ఇది ఎక్కడి నుంచి పుట్టొచ్చింది, తిరిగి ఎక్కడికి పోయింది అంటే దీని సంగతి దీనికే తెలియదు. కల్లో నుంచి వచ్చింది, మన కల్లో మనం కలగన్నాము, కల్లో ఒక నాటకం వేసాము, ఆ నాటకానికి పాత్రధారి అయి మనం హరిశ్చంద్ర పాత్ర వేస్తున్నాము. ఆ ప్రజలందరూ వచ్చారు, ఆ ఓనర్ కూడా వచ్చాడు. తిరిగి మేలుకున్నప్పుడు ఆ ఓనర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, మేలుకుంటూ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు చెప్తావా? చెప్పలేము. అట్లనే ఈ సర్వ ప్రపంచం అంతా, ఈ శరీరము, ఇందులో ఉన్న నేను, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడికి పోతాయో, ఇవన్నీ లేని కాబట్టి మూలమే లేకుండా వచ్చింది కాబట్టి తనకు తానుగా అచల పరిపూర్ణ పరబ్రహ్మం తనంత తానుగా లేకనే మాయా ఉన్నట్లుగా అవ్యక్తమను ఒక మహాకాశం చూసింది. అలాగే లేకనేది ఉన్నట్లుగా ఈ ఆత్మ, ఈ నేను అంటే ఈ జ్ఞానము ఉన్నట్లే తోపింపబడుతుంది శరీరమును నేనున్నాననే భ్రాంతిగా. ఈ శరీరానికి మూలమైంది ఆత్మ. ఆత్మను విచారిస్తే దానికి మూలం లేదు. ఈ శరీర ఆత్మలు 2 ఒక్క వస్తువే, 2 వేరు కాదు. కానీ ఈ 2 ఒక్క వస్తువేగా ఉండి కూడా చూసేదానికి 2గా గోచరిస్తున్నాయి. చచ్చిపోయినప్పుడు ఆత్మ లేనట్టు లేదు, శరీరం ఉంది. అప్పుడు 2 ఒకటైతే ఒకటి ఎందుకు లేదు, ఒకటి ఎందుకు ఉందని ప్రశ్న వేసుకుంటావేమో. అలాంటిది ఏం కాదు. 2 వస్తువులు అక్కడ లేవు, ఒక్క వస్తువే జగత్తులో. దానికి 2 వస్తువులుగా నువ్వు పేరు పెట్టుకున్నావు. ఆ వస్తువుకున్న చైతన్యం కోల్పోయింది, ఉన్న వస్తువు అక్కడే ఉంది. అట్లనే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం, మరి ఎక్కడికి పోయింది అంటే తాళ్ళలో పాముగా ఉంది, లైట్ వేసాము. ఆ తాళ్ళలో పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పుట్ల నుంచి వచ్చింది, ఏ పుట్లో నుంచి రాలే. లైట్ వేస్తే తాడే ఉంది, పాము ఏ పుట్లకి పోయింది, ఏ పుట్లకి పోలే. నీకు అజ్ఞానం చేత తాళ్ళలో పాము ఉన్నట్లుగా దోచింది, లైట్ వేసి చూస్తే పాము కాదు తాడే. ఆ విధంగా అజ్ఞానం చేత భ్రాంతి చేత భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణేశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్తు. భ్రమ నేను, భ్రమ నువ్వు, భ్రమ ఈశ్వరుడు, భ్రమే జీవభావం, భ్రమే ఈ దేవుళ్ళు పూజించే ఉపాసకులు, జలచర
చరాచర జీవ జాలమంతా కూడా సర్వ ప్రపంచం భ్రమతో ఉన్నదే గాని వాస్తవంలో లేదు. ఇది ఎక్కడి నుంచి రాలే, ఎక్కడికి పోలే, ఎప్పుడు పుట్టలా, ఎప్పుడు గిట్టలా, అంత ఒట్టిది ఇది. అందుకని దీనికి మూలం లేదు. మూలాభావం మిదం జ్ఞాతం శరీరం కిం నాస్తి. దీనికి మూలం అభావం అంటే లేదు. అంటే మూలం లేనటువంటి దాన్ని నమ్మి నా జీవితం అంతా నిరర్థకం చేసుకున్నాను. ఇప్పుడు దాకా ఈ మాయలో పడి నీ జీవితాన్ని నిరర్థకం చేసుకున్నావు కాబట్టి మూలాభావం మీద అతని శరీరం కిం నాస్తి లేదు. కాలం అంతా వ్యర్థమైంది అంటావు కాబట్టి నమ్ముకోబాక. అట్నా మూడో మంత్రం ద్వాదశాక్షరి అన్నావు కదా, ఉత్త బట్ట బయలు తప్ప మరి ఏమీ లేదని చెప్పు. ఆ ఉత్త బట్ట బయలు తప్ప మరేమి లేదని చెప్పడమే ఈ మంత్రానికి లక్ష్యార్థం. మంత్రానికి వాచ్యార్థం ఏంది? ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదని కదా, అది కాదు. ఉత్త బట్ట బయలు తప్ప మరేమి లేదని తెలుసుకోవాలి. ఈ ఉత్త బట్ట బయలులో ఇంకేమి లేదు అని తెలుసుకోవాలి. అట్లాగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ ఉత్త బట్ట బయలులో ఎరుకను చూస్తే అక్కడ ఇది నిలవడానికి, దీని కోరిక పుట్టడానికి, నేననే వ్యవహారం ఉండడానికి ఆస్కారమే లేదు. నేననే వ్యవహారం అక్కడ నశిస్తుంది, అక్కడ లేదు. అప్పుడు శాశ్వతమైన పరబ్రహ్మమైన బట్ట బయలే ఉంటుందమ్మాయి. దానిలో పొత్తు కుదుర్చుకో, జగత్తులో పొత్తు కుదుర్చుకుని ఏడుచుకుంటావు ఇప్పుడు దాకా. జగత్తులో నీవు ఈ జగత్తు రూపంలో పొత్తు కుదుర్చుకున్నావు గాని అరూప స్థితిలో నువ్వు నిలవలా. అరూప స్థితిలో మనసు ఉంచుకో. నీ మనసుకి ఎప్పుడు కన్ను మూసినా కన్ను తెరిసినా రూపాలే కనబడుతున్నాయి అమ్మాయి. ఒక యుక్తి చెప్తాను నీకు కుదరాలంటే, దానికి ముందుగా ఒక యుక్తి చెప్తాను. కన్ను తెరిచి చూసావా రూపాలు చూస్తున్నా, సరే పో. కన్ను మూసి చూసుకున్నా గానీ ఆ మనసులో రూపాలు పోసినా, నీకు మనసులో కన్ను మూసి చూసుకుంటే మనసులో కూడా రూపాలు గోచరించకుండా ఉండే స్థితి నీకు కుదిరింది పో. ఆనాడు బట్ట బయలు స్థితి నీకు కుదురుతుంది. ఆ రూపాలు నీ కంటికి ఎప్పుడైతే గోచరిస్తున్నాయో కన్ను మూసుకుంటే మనసుకి అన్ని రోజులు ఆ బట్ట బయలేంది నీకు గోచరిస్తుంది. ఇది గుర్తు పెట్టుకో. ఈ అభ్యాసం చేయి నువ్వు, అప్పుడు దాంట్లో పొత్తు కుదురుతుంది, పొత్తు వదలుతుంది. అవునా అక్కయ్య? ఈ మూడు మంత్రాలలో ఉన్నటువంటి మూలం అదేనా, ఇంకేమైనా ఉన్నదా? అదే చెప్పాను కదా, మొదటి మంత్రం ద్వాదశాక్షరి 12 అక్షరములు. 12 అక్షరాలు ఎందుకు పెట్టాలా? 12 దిక్కులు నీకు పరిపూర్ణం నిండు. నీకు పూర్వమేవా నిరాలంబం అంటే నీకు తూర్పు తట్టు నిరాలంబంగా ఉన్నది. ఆగ్నేయ నిర్గుణం తదా, నీకు ఆగ్నేయ భాగంలో నిర్గుణంగా ఉంది. దక్షిణ నిత్య శుద్ధం, నీకు దక్షిణ దశలో నిత్యం ఎల్లవేళలా శుద్ధంగా ఉంది. నైరుత్యం నిరుపద్రవం, నీకు నైరుత్య దిశలో ఉపద్రవం లేనటువంటి స్థితిలో నిరుపద్రవంగా ఉంది. పశ్చిమే నిష్కలం చేయవా, నీకు పరమణ దిశలో నిష్కలంకంగా ఉంది. వాయువేశ నిరంజనం, నీకు వాయువు దిశలో నిరంజనంగా ఉంది. ఉత్తరేశ నిరాకాశం, నీకు ఉత్తర దిశలో ఆకాశరహితంగా ఉన్నది. ఈశాన్యం నిర్మలోభవం, నీకు ఈశాన్య దిశలో నిర్మలంగా ఉంది. ఊర్ధమేవా నిరాకారం, నీకు పై భాగంలో ఆకారం లేని స్థితిలో ఉంది. అసత్యా నిర్వికార, నీకు కింద భాగంలో వికారం లేకుండా ఉంది. అంతర్బహిత్య, నీ లోపల ఎలుపల అచలోయం సనాతనం, కదలకుండా ఎప్పుడు నుంచో ఉన్నది పరబ్రహ్మం. దీన్నే ఉత్త బట్ట బయలు అని పేరు పెట్టారు మహాత్ములు. కాబట్టి ఈ పరబ్రహ్మం శాశ్వతం అని మొదటి మంత్రం చెప్తుంది ద్వాదశాక్షరి. రెండో మంత్రం ఏం చెప్తుంది? ఈ శరీరం ఆత్మ ఈ రెండు ఒక వస్తువే, వేరు కాదు. రెండు వేరు అని కొంతమంది చెప్తారు గాని ఒక వస్తువే నీకు రెండు పేర్లు పెట్టుకొని రెండు వస్తువులుగా గోచరిస్తుంది. ఎట్టా? కళ్ళు మసకలుగా, కళ్ళు జబ్బున్న వాడు చంద్రుడి స్థాయి చూస్తే రెండు చంద్రులుగా గోచరించినట్లు, ఒక వస్తువుని రెండు వస్తువులుగా గోచరించినట్లుగా కంటి జబ్బు వాళ్ళు ఈ శరీరాత్మను రెండుగా గోచరించే ఈ యథార్థమైనటువంటి ఒక్క వస్తువు అయినా పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి బట్టబయలులో చూస్తే అది లేనిది అయిపోయింది. ఎలా కలగన్నా మేలుకుంటే ఏ విధంగా లేదో గురు సూచనందు కూడా అది లేని స్థితి పొందింది. కాబట్టి మూడు మంత్రముల్లో భావం ముఖ్యంగా క్లుప్తంగా దీని సారం ఇదమ్మాయి. ఇంకేం నీకు సందేహం? అక్కయ్య కూడా ఆ నిర్ణయం ఏదో పూర్తిగా నాకు ఎరుక చేయమ్మా. పూర్తిగా ఎరుక చేయాలనా? నిర్ణయం చేయాలా? బాగానే అడిగావు. ఏమంటే
ఆత్మాతీతం కేవలాత్మం దేహో నాస్తి కదాచన ఆస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా అని శృతులు చెప్తున్నాయి. అనగా ఆత్మకు అతీతమైనటువంటిది కేవలాత్మ, దేహము దేహి నాస్తి లేవు, అవతల ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నిర్ణయించడానికి ఎరుక లేదు అని శృతులే చెప్తున్నాయి. ఎతో వాచ నివర్తంతి అప్రాప్య మనసా సహా, వాక్కు కవతల మనసు కవతల ఏదైతే ఉన్నదో అది దేవుడు అనుకో అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అట్లనే భగవద్గీతలో కూడా అచలోయం సనాతన అర్జున అచ్చేద్యోయ మహద్యోయం అక్లేద్యోచ నిత్య సర్వగత స్థానం రచలోయం సనాతన. అర్జున శాశ్వతమైనటువంటిది, అది కత్తికి దిగదు, అగ్నికి కాలదు, గాలికి కోలదు, అలాంటి శాశ్వతంగా నిత్యం ఎల్లవెల్లా ఉన్నటువంటిది కదలనిది, అది సనాతనమైనటువంటి అచలం, అది ఎప్పుడున్నాయా అన్నాడు. ఆయన కూడా దాని నిర్ణయం చెప్పలేకపోయాడు. ఇలాంటి మహాత్ములందరూ నిర్ణయించలేని దాన్ని నాకు నిర్ణయపరచమని అడుగుతున్నామంటే, గొబ్బియాలో ఎరుకలేదే పూర్ణమందు ఎరుకనే మానందు ఇరుకులేని దగ్గర నిర్ణయం చేయమంటావే, ఇరుకులేని స్థితిలో నేను నిర్ణయం ఎలా చేసేది? నిర్ణయం ఉన్నదా? ఇరుకున్నది. నిర్ణయం లేనటువంటి స్థితి అది. కాబట్టి అక్కడ నేనేమని నీకు చెప్పానమ్మా? అవునా, అస్సలే ఎరుకకే అందదంటే, ఎరుకకు అందనటువంటి దానిని నేను ఎట్లా ఎరగాలనా అని నాకు అక్కడ సంశయం వచ్చింది. అయితే దీనికి పెద్దలే చెప్పారు, పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టువలె కదలకుండును బట్ట బయ్యల్ గిట్టి తిరిగి భావింపాదగును ఎరుక లేక సేవింపాదగును. ఎట్లా? ఎరుక లేక సేవించేటువంటి స్థితి, ఎరుకుండగా సేవించడానికి కలివి కాదు, ఎరుక లేక సేవించగలిగినటువంటి స్థితి. ఆ సూత్రం ఊరికే నువ్వు మాటలతో కాదది. గొబ్బియాలో అద్వైతులను అడిగితే తెలియబడదు గాని మహాద్వైతులు పూర్ణాద్వైతులు ఉన్నారే, అలాంటి మహాత్ములు గాని అడిగామంటే వాళ్ళు చెప్తారమ్మా, ఆ సూచనలో గానేది నీకు ఎరుకుండంగా మాత్రం అది ఎరగబడేది కాదు, ఎరుక లేకుండా సేవించేది. కాబట్టి అది ఒక గురు సూచనలో లేకుండా అమ్మాయి, ఆ సూచన కష్టపడి సంపాదించుకోమ్మాయి. ద్వయం అంటే రెండు. ఏమిటి ఆ రెండు? అవి దోషపూరితంలో ఉన్న దోషం చేస్తున్నాయి, అవి దోషకారి అయినటువంటి రెండు వస్తువులు ఉన్నాయమ్మా. ఏంటంటే శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. ఈ రెండు ద్వయం, ఈ రెండిట్లో దోషాలు ఉన్నాయి. ఏమిటి ఆ దోషాలంటే, ఈ శరీరానికి ఆవరించినటువంటి జబ్బులన్నీ దీనికి దోషమే. ఆకలి దప్పులు, ఇలాంటి జబ్బులు రోగాలకు పుట్టినిల్లయ్యి అనేక బాధలతో ఉన్నటువంటిది ఈ శరీరం. దీనికి ఈ దోషం ఉంది. ఆత్మకేమన్నా తెలుసా? సర్వ ప్రపంచాన్ని సృష్టిస్థి లయములు చేస్తూ అది రాకపోగలగలిగి అనేక జన్మలకి మూలమవుతుంది. కాబట్టి దానికి ఆ దోషం. కాబట్టి ఈ రెండు ద్వయాల రెండు దోషమే. అందుకనే భాగవత కృష్ణ దేశ కేంద్ర వారి కందార్థాలకి హెడ్డింగ్ రాశారు ఈ పదాన్ని, శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులు అని పేరు పెట్టి. అంటే ఏమని? శక్తి ద్వయ అంటే రెండు శక్తులు అని అర్థం. ఏమిటా రెండు శక్తులు? ఒకటి క్రియాశక్తి, ఒకటి జ్ఞానశక్తి. క్రియాశక్తి అంటే ఏంది? శరీరం. జ్ఞానశక్తి అంటే ఏంది? ఆత్మ. ఈ రెండు దోషము, వీటి మీద ఆశ వదులు అన్నారు.
శక్తి ద్వయ నిరాశకం. ఈ శక్తి అనే రెండు నిరాశవు చేసే శుద్ధ నిర్గుణము అని పేరు పెట్టారు. ఈ రెండింటి నివారణ చేసే శుద్ధమైన నిర్గుణం తెలిపేది కందార్థాలు అని పేరు పెట్టాడు ఆయన. కాబట్టి ఈ ద్వైదోషంతో కూడినటువంటి దాన్ని వదిలేసావంటే నీకు జన్మకి భయం లేదు. పుడతాను ఈ జన్మలో లెక్కుతాను అనే భయం లేదమ్మా, ఈ సందేహం అక్కర్లేదు. అక్కయ్య మీరు చెప్పారు కాబట్టి, మీరు సెలవిచ్చారు కాబట్టి ఇక కరెక్ట్ గా నమ్ముకున్నాను. ఇక మాయా లేదు, ఏమీ లేదు, హాయిగా ఉంటాయి. అంటే ఒకటి ఉన్నదమ్మా నీ మాట, పిచ్చి కుదిరింది గాని రోకలు ఎత్తుకురా తలగ చూడదాం అన్నట్టుంది. మళ్ళీ కొరవే పిచ్చేం కుదిరింది, రోకలు తలగ చూడదాం అన్నట్టుంది వ్యవహారం. ఏమిటంటే మాయ అనే వస్తువు లేదని నేను చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ దయ వల్ల నాకు ఖాయంగా రూఢయింది కానీ మాయ నేను వదిలిపెడతాను అంటున్నా. అంతకుముందు పట్టుకునేది జగత్తులో ఏమీ లేదు, నువ్వు పెట్టుకునేది కట్టుకునేది. అసలు పట్టుకునేది ఏదన్నా అంటే నీ అరిచేతి గరుచుకోవాలిగా. అవును, ఏమీ లేదు. ఈ బాహ్య వస్తువులు ఎట్నో అంతర్గతంగా అది ఏది లేదు, పట్టుకుని నేననే వస్తువే లేదు, అందులో ఉన్నాననే బ్రాంచ్ చేత పట్టుకుని ఏడుస్తున్నావు. కాబట్టి నేను లేని దానివయ్యి అహం లేక మాయ అనేది నీకు గోచరించక పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని పొంది ఉండు. మాయ వదిలిపెడతాను, మాయ పట్టుకోందని మళ్ళీ అనబాకు. ఒక సూచన చెప్తా, ఇంతవా నీ నీడ ఉన్నది. ఉదయం చూస్తే నీ ముందు ఉన్నది, సాయంత్రం చూస్తే నీ వెనక ఉన్నది. ఎప్పుడు చూసినా నీ నీడ నువ్వు ఎడబాటు లేకుండానే ఉంది. నీ నీళ్ళు నీకు కనబడాలంటే ఒక నీ పొద్దు ఎక్కడ ఉండేప్పుడు నీకు వెనకున్న పొద్దు ముందు ఉంటది నీడ, నీ ముందుకు వచ్చిందే పొద్దు వెనక పోతుంది. మొత్తం మీద నీకు కనబడకపోయినా ఖర్చుకొని ఉంటుంది వెనక ముందు వెనక భాగాలు. నీకు కనబడకుండా ఉండాలని అంటే ఎట్లుంటది, ఎట్టుండాలి పొద్దు నన్నెత్తికి పొద్దు వస్తే నేనేం నీ లైఫ్ అయిపోయింది అన్నట్లుగా నీ సూచన నీకు సూట్ గా కానీ అందింది పో. నేను అనే అహం నీకు లేకుండా అది నీకు తేడాలుగా కానీ అందింది పో. మాయ ఒకటి నెట్టు నిన్ను గడుచుకొని తిరిగినట్టు ఉంటుంది. అవునా, మాయే లేదు అసలు, ఉన్నట్టుగా నన్ను తోపింపు చేసింది ఉన్నవాళ్ళు. నీ దయ వల్ల అది వీడిపోయిందా ఆ భ్రమ. ఇక హాయిగా ఉండాను. హాయిగా ఉంటావు కదా, మధ్యలో 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 అప్పుడప్పుడు కలకలేస్తుంటది ఆ మనసు. ఈ గురువులు చెప్పే మాటలు ఏందబ్బా అని మళ్ళీ కలకలేస్తుంది. కానీ అలవాటు పడ్డ ప్రాణం గొబ్బి అయితే పాసిదూరులో అడుగు పెట్టి కదలకుంటే ఖర్చుకుంటుంది పాసి. పాసిదూరులో అడుగు పెట్టావు, కదిలెత్తకపోతే పాసి ఖర్చుకుంటావు. అట్లా ఈ సంసారం ఒక పాసిదురు. ఇందులో నువ్వు ఉన్నావు, ఈ మాయా సంసారంలో వస్తున్నావు, ఉన్నావు, వ్యవహారం చేస్తున్నావు. కాబట్టి ఇందులో నువ్వు అంటి అంటకుండా జలజ పత్రమునందు సలిలం అంటనేట్లుగా నువ్వు ఉండాలంటే, అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా అంటుకుని ఉండాలంటే దొడ్లో అడుగు పెట్టి పాసిదూరులో అడుగు ఏ విధంగా ఖర్చుకుంటుందో అది ఖర్చుకోకుండా నువ్వు ఉండాలంటే కాలు ఆడిస్తా ఉంటే ఖర్చుకోకుండా. అవునా, కాలు ఆడిస్తా ఉండేవా అది ఖర్చుకోకుండా అది పాసి. ఆడించుకున్నాడు పెట్టుకున్నావు పాసి ఖర్చుకుంటా. అప్పుడు నువ్వు సంసారం నందుండి అంటుకుండా ఎట్టుంటావు, అంటుకుని ఉంటావు. తామరాకు మీద నీళ్ళలాగా ఉండలేవు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పినటువంటి సూచన వదలకు. అహర్నిషాదులు చచ్చు వరకు, నిద్ర వచ్చు వరకు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమి లేదని అహర్నిషాదులు రెప్పపాట్లో సగం కాలమైన మరవకుండా చెయ్యి. అప్పుడు నీ సర్వ సంకల్పాలు రహితమయ్యి సర్వం జగత్తంతా శూన్యమయ్యి సర్వము నీ గోచరించే దృశ్యం అదృశ్యమయ్యి బట్టబయలైన పరిపూర్ణ పరబ్రహ్మమే నీ గోచరిస్తుంది. అలాంటి గోచరించే స్థితిలో నీవే లేకుండా పోతావు. అప్పుడు అది ఏమని చెప్పలేవు నాతో. నీవు ఈ స్థితి నువ్వు పెట్టుకో అమ్మాయి. మధ్య మధ్యలో సంకల్పాలు పెట్టుకో బాబు. నువ్వు పుట్టవు గిట్టవు. ఎందుకని ఇక రేపు సత్య పని నీకు లేదు. సర్వ సంకల్పాలతో సహా మొత్తం భస్మం అయిపోయింది. ఇంకా రేపు సత్య పని లేదు నీకు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావంటే, నేను చెప్పినట్టుగా 6 నిమిషాలు నువ్వు ఉన్నావంటే నువ్వు లేనే లేవు. ఏ కాలం లేదు, ఏ టైంలో లేవు. అక్కయ్య ఆ స్థితిని గురితో చాలు, పుట్టవు, సావు. సరే గాని
అస్సలు నిన్నేమో అనుకున్నా కానీ ఇట్టాటి దానివని ఎరగల నేను. ఏంటంటే కాబట్టి నీకు చట్టయికన కదలన్నటువంటి అచల స్థితి పొందుతావు. కాబట్టి దేవుడు బట్టబయలు సర్వత్రా నిన్నున్నాడు, ములుగురుచు సందు లేకుండా దేవుడు ఉన్నాడని కదా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ములుగురుచు సందు లేకుండా ఉండే సంగతి అలా ఉంచు. నీకు సర్వ సంకల్పములు అయిన ఒక్క రవ్వ కూడా గుచ్చుకోకుండా ములుగురుచు సందు లేకుండా నిండిపోండాలి. నీకు నేను చెప్పే వాక్యం ఇంకే వాక్యం గుచ్చుకోకుండా ఉండాలి. అట్లా నిస్సంకల్పుడు అయి నిర్భయుడు అయి ఉండవు అమ్మాయి. అట్టగా సరే కానీ చిన్న మనవి ఏంటంటే అక్కయ్య మొట్టమొదటి ఇట్టిదని చెప్పుకుంటే నాకు ఇన్ని తిప్పలు రావు కదా. తిప్పలంటే మొట్టమొదటి చెప్పడానికి నువ్వు ఎక్కడుంటే నేను చెప్పను. నువ్వు ఉన్నది ఎక్కడున్న సంసారంలో సతమతమవుతూ అనేక ప్రాంతుల్లో అనేక భ్రమల్లో అల్లాడుతూ పొర్లాడుతూ దుర్లాడుతూ వచ్చావు నువ్వు ఆ రోజు నా దగ్గర. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు ప్రబోధం చేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు తేలిగ్గా సులభంగా నీకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి నువ్వు నాకు మొట్టమొదటి ఈ సంగతి చెప్పకుండా కష్టాలు పెట్టావని అంటే అప్పుడు నీకు నేను ఏమి చెప్పేది, నీకు ఎట్లా కుదురుతుంది? గొబ్బి మొట్టమొదటి దీన్ని చెప్పాను పో సూచన, నీకు అది పట్టుపడదు. ఓయమ్మ సంబడమా, ఇక్కడ ఏమున్నాయి, ఆస్తి లేదు, అంతస్తులు లేవు, కోరికలు లేవు, చివరికి నా శరీరం లేదు, ఈ ప్రపంచం లేదు, నా మనసు లేదు, ఇక్కడ ఆనందం లేదు, ఆటోపం లేదు, ఈ సంబడానికి ఎందుకు లేదని చెప్పిపోదు. మొట్టమొదటి చెబితే నీ బుద్ధిని గుర్తించి దీన్ని చెప్పకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎట్టయినా గాని నువ్వు ఇట్టాడు దానివని నేను అసలు మొట్టమొదటినే ఎరగల. నువ్వు నన్ను తిప్పలు పెట్టి 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 నాలో ఉన్న సంకల్పాలన్నీ నివృత్తి చేసి ఇప్పుడు చెప్పావు కాబట్టి. చూడు, ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారి దగ్గర పోయినామంటే ఆ ఆపరేషన్ చేయాలంటే ముందు నీలో శక్తిని ముందు తీసేస్తాం. సినిమా ఇచ్చి నీలో ఉన్నటువంటి శక్తిని ముందు తీసి పక్కన పెట్టి నీకు సినిమా ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. అట్లనే ముందు నీలో ఉన్న కోరికలన్నీ పక్కన తీసి పెట్టి నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసి ఆ శక్తిని పక్కన పెట్టి అప్పుడు ఈ సూచన ఇవ్వాల్సి వచ్చిందమ్మా. తిప్పలు పెట్టడం కాదు, నీ మేలు గురించే. అవునా అక్కయ్య? అక్కయ్య నీ దయ వలన నాకున్న చిక్కులన్నీ తొలగిపోయినాయి. అసలు నా మనసే బయలైపోయింది. ఇక నాకు ఏమీ లేదమ్మా. ఏమి లేదంటున్నావే, అది మాత్రం ఉంది, జాగ్రత్త. అవునా? అరే కదిలినా తప్పుగా ఉంది, మిదిలినా తప్పుగా ఉంది అక్కయ్య. కాబట్టి నువ్వు చింతపడబాకు, పడబాకు. ఎందుకంటే ఇక నిశ్చయంగా నువ్వు చెప్పావు కాబట్టి అక్కడ ఏమి లేనటువంటి స్థితిలో, పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలో, జనన మరణం లేనటువంటి స్థితిలో హాయిగా నేను చెప్పిన సూచన అందు అహర్నిషాదులు ఉండు. అట్లున్నావు. అట్లుగానంటే నీవు చిక్కులు వదిలిపెట్టేశాను, నీ మాట నిక్కమైంది, నిజమైంది, ఇక నేను దిక్కు చూడనంటున్నావు కదా. నువ్వు దిక్కు చూడకుండా నా మాట మీద నీకు నిక్కమైన నమ్మకం కలిగింది పో. నేను చెప్పినట్లు కనురెప్ప పాటలో సగం కాలమైన మరవకుండా అహర్నిషాదులు ఆ సూచన ఉన్నావు పో. నువ్వు బట్ట బయలయ్యే ఉంటావు. నీకు శరీరాత్మలు ఉండవు, నీకు ప్రపంచం ఉండదు, నీకు సంకల్పం ఉండదు, ఇంద్రియాలు ఉండవు, చలనం ఉండదు, మాట ఉండదు, తెలివి ఉండదు, ఏముండదు. ఏమి లేని వాడివా, ఏమి కాక ఏమి లేక పరిపూర్ణ స్థితి పొంది ఉంటావు. ఆ స్థితిని పొందితే ఏ దిక్కు చూడకుండా ఉండమంటావు, అంతేనా అక్కయ్య? అస్సలు పూర్ణత్వం పొందినాక అంధత్వం ఎలా కలుగుతుందమ్మా? ఇదిగో నేను ఒక పక్క చెప్తుండా, నువ్వు ఒక పక్క అంటానే ఉన్నావు. ఏమని? నేను నాకు అంధత్వం పుట్టదంటున్నావే, దాని పేరే అంధత్వం అనే. దాని పేరు నేను ఇరవమంది దాన్నే. నాకు అంధత్వం కలగదు, నేను సంపూర్ణం అయ్యాను అక్క అంటున్నావే, దాన్ని వదిలేసామంటే కుదరదు. దాన్ని అవునా? గొబ్బి
గురు శిష్య రాహిత్యం అనేది పలుకు లేనటువంటిది. అక్కడ గుర్తులు లేవు. ఇంకా అంధత్వం కలిగేది ఎట్లని గాని, కలుగుతుందని గాని, కలగలేదని గాని, ఎదిగానన్నావా బిర్సు, ఎరగలేదంటే అలుసు, ఎరిగి ఎరగలేదంటే అమాయకత్వం. ఎట్లన్నా కుదరదు. ఏమి లేని వాడివై, ఏమి కాని దానివై నిరాకార అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలో ఉండమ్మాయ. అవునా? గొబ్బి తారకము, సాంఖ్యము, అమనస్కము, ఈ అతీతమైనటువంటి పూర్ణ బోధ చెప్పినటువంటి మహాభాగేయుడు ఎవరో కాస్త ఆ మహానుభావుని పేరు చెప్పి నా జన్మ చరితార్థం చేయమ్మా. ఇప్పుడు కాదు ఇది. ఈ పరంపరం ఋష్యాదులు మొదలుకొని ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత ఓంకారపేట సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశకం శ్రీమన్నారాయణం సూర్యం అన్నట్లుగా పరంపరగా వస్తున్నటువంటి విద్యది. ఈనాడు నేను సృష్టించి కృత్రిమంగా తయారు చేసి నీకు ఇచ్చింది కాదు, ఏమి కాదు. సనాతనం నుంచి మహావిష్ణువు సూర్య భగవానుడికి, సూర్య భగవానుడు యాజ్ఞవల్క మహర్షి జనక చక్రవర్తికి, జనక చక్రవర్తి సుఖ మహర్షికి, సుఖయోగేంద్రుడు వారు సాందీపుల వారికి, సాందీప మహర్షికి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, ఉద్ధవునికి, రుక్మిణీదేవికి, ఉద్ధవుడు శ్రీధరుల వారికి, శ్రీధరుల వారు శివరామదీక్షుల వారికి, శివరామదీక్షుల వారు మంచుకొండ మస్తాన్ దాస్ గారికి, శ్రీధరుల వారు మంచుకొండ మస్తాన్ దాస్ గారికి, మంచుకొండ మస్తాన్ దాస్ గారు గాలబ్ షరీఫ్ గారికి, గాలబ్ షరీఫ్ గారు కాలవ కోటప్ప గారికి, వాళ్ళ శిష్యులైనటువంటి నాసర్ మహమ్మద్ వంశంలో నాసర్ మహమ్మదుల వారికి, ఆయన శిష్యుడు కాదర్ మస్తాన్ గారికి, ఆయన శిష్యుడికి కాదర్యారులు సేవ చేసి అహమ్మదారి పూర్ణానంద స్వామి, రామనాథం పూర్ణాశ్రమం పీఠాధిపతులు ఈ గొబ్బి పాటగా సాంఖ్య, తారక, అమనస్క పరిపూర్ణ భావములుగా 4 భాగాలుగా ప్రజలకి తెలుగులో సులభప్రాయంగా అందరూ పాడుకునేటట్లు అనుగుణంగా వేదాంతాను ఈ విధంగా తయారు చేసి ఇచ్చారమ్మాయి. నువ్వు అడిగితే దాన్ని నేను ఈ విధంగా ఇప్పి నీకు చెప్పిన. ఈ చెప్పిన భావన గుర్తు పెట్టుకో, నేను ఇచ్చిన సూచన గుర్తు పెట్టుకో. నువ్వు స్వచ్ఛ వరకు నిద్ర వచ్చినంత వరకు సూచన వదలకుండా అహర్నిశాదులు ఉన్నావంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి వదిలి పొంది జనన మరణం లేని స్థితి పొందుతావు. జై సద్గురు మహారాజుకే.